ఇంటి మీదకి వచ్చేసి ఏదో మాకు అపాయం ఉంది, ఆమె ద్వారా మాకు జ్వరం వస్తుంది అది అని ఏదో చెప్పేసి ఇంటికి సడన్గా వచ్చేసారు. సడన్గా వచ్చేసి కొట్టిరు. నేను అడ్డం పోయినా నన్ను కొట్టిరు, ఆమెను కొట్టిరు. ఇక్కడ నెత్తి క్రాక్ అయిపోయింది. చిన్న మేర బయటకు వెళ్ళంగానే ఆ పాలెలు మొత్తం కుటుంబం వచ్చి కొట్టిరు. ఇంటి ముంగటిని వేసి పెట్రోల్ వేసి అంటు పెట్టారు సార్. అందరూ మా అడ్డం పోతే నన్ను కూడా కొట్టి ఎవ్వరు రాలేరు సార్, ఎవ్వరు రాలేరు సార్. అడ్డం ఎవరు రాలేదు. ఇంతకుముందు నుంచే వాళ్ళతో మాకు అపాయం ఉంది ప్రాణానికి. ఇంతకుముందు ఒక 5-6 ఏళ్ళ క్రితం అదే అపాయం ఉండే. సడన్గా వచ్చిర్రు 2 రోజుల ముందు అంటేనేమో మేము కేసు అనేది ఏదైనా ట్రై చేస్తుండే. సడన్గా వచ్చేసి 15 నిమిషాలలో కథం చంపేసారు సార్. ఇట్లా చేసేది సార్. పాలోళ్ళు వేసారు, పాలోళ్ళు చంపేసారు. వాళ్ళు మా పాలోళ్ళే రామస్వామి, మురళి, అంటిపెట్టిన రామస్వామి, మురళి, శేఖరు, బుజ్జి, లక్ష్మి, వీళ్ళంటివి పోష. మెయిన్ కారకురాలు వీళ్ళు పోష, మురళి, రామస్వామి, శేఖర్, బుజ్జి, వీళ్ళు లక్ష్మి. 4 సార్, 6 మొత్తం వీళ్ళే సార్. నన్ను దొరకబట్టుకుంటూ కొట్టి ఆమె మీద పెట్రోల్ పోసి చంపేసి సార్. ఎవ్వరు రాలేరు సార్ అడ్డం. దాకా ఇవే ఇబ్బందులు ఉన్నాయి సారు. ఎప్పుడు ఆమె మీద ఎంతో పట్టుకొని పోయినా జ్వరం వచ్చినా ఈమెనే చేసింది ఈమెనే చేసిందని ఈమె మీద గొడవ అయింది. మస్తులు అయింది. ఒకసారి ఇడికి వచ్చిర్రు, అట్లా మాట్లాడుకోరు. కులంలో అయిపోయింది. ఇంటికి పోయినాక మళ్ళీ ఆమెను ఎప్పటి నుంచి కావలు కాస్తురో, నిన్న వద్ద కావలు కాసిరా, మన వద్ద కావలు కాసిరా. రాత్రి కురేవాళ్ళ కొట్టిర్రు, యాసిడ్ పోసిర్రు, అంటి పెట్టిర్రు. కొడుకు అడమైతే కొడుకుని నూకేసిర్రు. మొగడు లేడు చూడబోయింది దేవుని కాడికి. ఇక చంపేసిర్రు. నీకేమైతుంది మా అక్క. ఇలా గతంలో ఏమన్నా ఉన్నాయా అప్పుడు? ఏం లేవు సార్. ఆమె గిదే ఒకటే మంత్రం వస్తుంది. ఈమె మీద గదే నింది. ఏం లేదు. బాయి కడలేదు, బంధం కడలేదు, ఏడలేదు సార్. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్. విలేజ్ల దాకా పోయినాము, పెద్ద మనుషుల దాకా, సర్పంచ్ దాకా పోయినాము. ఎవ్వరు పట్టించుకోలేరు మమ్మల్ని. ఇంతకుముందు గొడవ అయినప్పుడు కూడా తిరిగి సాధించుకున్నాం. గుడి కాడికి వచ్చే వరకు ఇట్లా ఏం మంటుందని చూసిన నా భార్య దగ్గర. మళ్ళీ పెట్రోల్ తెచ్చి డబ్బతో పోసి పుల్ల గీకేసింది. నేను బకెట్ నీళ్ళు తెచ్చి అసలు ఆడిపిన. కింద మంటుంది ఆమెకు కాలగిల్లని. అడిగానే తోలు ఊసిపోయింది, బట్టలు కాలిపోయింది. కాలిపోతే అన్నీ తీసి పక్కకేసి 2 లుంగీలు చుట్టుకొని ఉన్నది. 2 లుంగీలు నేనే కట్టిన. సార్లు రచ్చిర్రు పోలీసు వాళ్ళు. బరువుతులు ఎట్టుంటుంది ఇకరమని నేను 2 లుంగీలు కట్టించి. ఎవ్వరు రాలేరు, పక్కింటి వాళ్ళు రాలే, ఎవరు రా. మాత దగ్గర చూసేస్తాను పోయినా. నేను వచ్చే వరకు నా ఇంటి ముంగలేసి పెట్రోల్ పోసి అంటించి కట్టెలతో కొట్టి నెత్తి వాళ్ళ కొట్టారు సార్. చంపేసారు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏ పెద్ద మనిషి చెప్పిన ఎవ్వరు పట్టించుకుంటలేరు. దానికి నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా ఈమెని మంత్రాలు చేసింది అనాలి, కొట్టాలి, వచ్చి చంపేయాలి. ఇదే పని చేసి పెట్రోల్ పోసి అంటించి. రామస్వామి, మురళి, శేఖరు, లక్ష్మి, ఉజ్జి, పోష. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.